అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ఇవాల్టి వీడియోలో కట్ చేసుకున్న కూరగాయల్ని ఎక్కువ రోజులు నిలువుంచేలా ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను అట్లీస్ట్ 10 డేస్ వరకు కట్ చేసుకున్న కూరగాయలు పాడవకుండా ఉంటాయి నాకు. అది ఎలా అనేది చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఎంత టైం వరకు పాడవకుండా ఉంటాయి అనే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెఫ్రిజిరేటర్ లో ఉన్న హ్యూమిడిటీ అవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. కానీ ఎలాంటి వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ నిలువ ఉంటాయి అనే దానికైతే క్యాబేజ్, క్యారెట్స్ ఇలాంటివి అయితే పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. కూరగాయలు పెట్టుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఫ్రిడ్జ్ లో వచ్చేసి క్రిస్పర్ డ్రాయర్స్. దీంట్లో యూనిఫామ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి మీకు సడన్ చేంజెస్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఉండవు. ఎస్పెషలీ డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసినప్పుడు అలా డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్స్ లేకుండా ఉంటుంది. సో క్రిస్పర్ డ్రాయర్స్ ఆర్ ద సేఫెస్ట్ ప్లేసెస్ టు స్టోర్ ద వెజీస్. రెగ్యులర్ గా మీల్ ప్రెప్ చేసుకోవడానికి నేను వాడేది వచ్చేసి క్యారెట్స్, బీన్స్, క్యాబేజ్, బీట్రూట్స్, పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి, క్యాప్సికమ్స్, కొన్ని ఫ్రోజన్ వెజీస్ నేను ఎట్లయినా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఫ్రోజన్ వెజ్జీస్ వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని నేను ఆల్రెడీ స్టేట్ చేశాను. మీకు ఇంకా రిఫరెన్సెస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. నేను చదివిన రీసెర్చ్ స్టడీస్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కొన్నప్పుడు ఫస్ట్ తొడిమలు తీసేసి జస్ట్ ఆకులు వరకే ఒక పేపర్ టవల్ మీద పెట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా రీయూజబుల్ జిప్ లాక్ బ్యాగ్స్ లో అయినా మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఎటువంటి ఆకుకూరలైనా నేను ఫస్ట్ వాటిని స్టోర్ చేసిన తర్వాత వాడే ముందే వాష్ చేసి వాడుకుంటాను. ముందైతే వాష్ చేసి స్టోర్ చేయను, స్టోర్ చేసి వాష్ చేస్తాను. క్యారెట్స్ అయితే నేను బల్క్ లో దొరుకుతాయి కదా, మామూలుగా అయితే విడివిడిగా దొరికినప్పుడు అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. సో బ్యాగే కొంటాము. బ్యాగ్ లో ఉన్నవన్నీ ఒక వారం రోజుల్లో అయితే డెఫినెట్లీ మేము యూజ్ చేయలేము. కాబట్టి నేనేం చేస్తానంటే కొన్ని పొడుగ్గా కట్ చేసుకొని, కొన్ని గ్రేట్ చేసుకొని, కొన్ని చాప్ చేసుకొని పెట్టుకుంటాను. చాప్ చేసుకొని పెట్టుకున్నవన్నీ నేను ఇలా రీయూజబుల్ ఫ్రీజర్ బ్యాగ్ లో పెట్టుకుంటాను. దట్ వే ఇవి మంచిగా ఫ్రీజ్ అయిపోతాయి అండ్ పాడవకుండా మీకు మినిమం 3 to 6 months కూడా మీకు ఫ్రీజర్ లో ఉండిపోతాయి. ఫ్రీజర్ లో క్యారెట్స్ ని మీరు బ్లాంచ్ చెయ్యక్కర్లేదు, చేయకుండా కూడా మీకు టెక్స్చర్ లో అనేది ఏమి డిఫరెన్స్ ఉండదు. అంటే నేను వారంలో వాడతాను అని అనిపించినంత వరకు తీసుకొని వాటిని పొడుగ్గా కట్ చేసేసుకొని ఒక పేపర్ టవల్లో, గ్లాస్ జార్స్ నే వాడతాను, ఎయిర్ టైట్ లిడ్స్ ఉంటాయి కాబట్టి గ్లాస్ జార్స్ లో కింద పేపర్ టవల్ వేసేసి క్యారెట్స్ ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని క్రిస్పర్ డ్రాయర్ లో పెట్టేసుకుంటాను. కానీ గ్రేటెడ్ క్యారెట్స్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ గ్రేటెడ్ క్యారెట్ నంతా ఒక గ్లాస్ బౌల్లో వేసుకొని దాని మీద తడి పేపర్ టవల్ ని పెడతాను. దీని వల్ల మీకు మురుగు వాసన అనేది రాదు. కొన్ని వెజ్జీస్ ని ఇట్లా గ్రేట్ చేసిన దాంట్లో నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ తేమని అలానే మెయింటైన్ చేయడానికి పేపర్ టవల్ ని కూడా తడిపి పెడతాను. ఈ డిఫరెన్సియేషన్ మనకు అర్థమైపోతే మనకి ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు కావాలి అంటే క్యారెట్స్ని కూడా సెలరీ లాగా నీళ్ళల్లో వేసి పెట్టుకోవచ్చు. కానీ నేను పొడుగ్గా కట్ చేసుకున్నవి జస్ట్ పేపర్ టవల్ వేసి పెడతాను. నాకు టెక్స్చర్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ అనిపించలేదు. సెలరీది మాత్రం నీళ్లు పోసి పెట్టకపోతే ఆ క్రంచ్ అనేది పోతుంది అనిపించింది. సో నేను సెలరీని మాత్రం నీళ్ళల్లో ఇలా ఫిల్ చేసి మొత్తం సెలరీ నిండిపోయేంత వరకు పెట్టి నీళ్లు మొత్తం జార్ నిండిపోయేంత వరకు నీళ్లు పోసి సెలరీని అయితే స్టోర్ చేసుకుంటాను. క్యారెట్స్ లాగానే బీట్రూట్స్ ని కూడా అలానే కట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని బ్లాంచ్ చేయక్కర్లేదు. టెక్స్చర్ కూడా మీకు ఏమి పాడవదు. అండ్ డైరెక్ట్ గా థా చేయకుండా కూడా మీరు డైరెక్ట్ గా స్టవ్ మీద కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నేను అన్ని కూరగాయలని ఏమి ముందే కడిగి కట్ చేసుకోను. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్ అయితే కడిగి తుడుచుకొని పీల్ చేసి కట్ చేసుకుంటాను. క్యాప్సికమ్స్ ని కూడా ముందే కడిగి మొత్తం తడి అసలు లేకుండా తుడుచుకొని తర్వాత కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్నవి పేపర్ టవల్ మీద కొంచెం సేపు ఆరబడతాను, ఎందుకంటే దాంట్లో వచ్చే నీళ్లు బయటికి రావడానికి. అలా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అనిపించినప్పుడు అప్పుడు పేపర్ టవల్ కింద వేసి ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో పేపర్ టవల్ ని పెడతాను. క్యాప్సికమ్స్ కి తేమ అంటకూడదు. సో మీరు 3 రోజుల కంటే
ఎక్కువ రోజులు ఉంచుకుంటుంటే పేపర్ టవల్ వరకు మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీన్స్ దగ్గరకు వస్తే బీన్స్ ఏం చేస్తాను అంటే బీన్స్ నేను ముందు కడగను, కానీ స్టోర్ నుంచి తెస్తాం కాబట్టి జస్ట్ ఒక బట్టతోటి నీట్ గా మట్టి అవన్నీ లేకుండా క్లీన్ గా చేసేసుకుంటాను. చేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత పేపర్ టవల్లోనే బీన్స్ అన్ని వేసేసి గ్లాస్ జార్ లో పెట్టేసుకుంటాను. వాడే ముందు మాత్రం కంపల్సరీగా కడుక్కొని తర్వాత బీన్స్ అది కుక్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే పచ్చిమిర్చిల్ని మామూలుగా ఇప్పుడు మాకు బయట వస్తున్నాయి, లేకపోయినా ఇండియన్ స్టోర్ లో బల్క్ లో కొన్ని కొనుక్కొని తెచ్చుకొని వాటిని బాగా కడిగేసి ఆరబెట్టిన తర్వాత తొడిమల్ని తీస్తాము. తొడిమల్ని తీసేసినవి ఇలా రీయూజబుల్ జిప్లాక్ బ్యాగ్ లో వేసేసుకొని ఫ్రీజర్ లో పెట్టేటప్పుడు ఒక స్ట్రా పెట్టి వాక్యూమ్ సీల్ లాగా చేసి ఫ్రీజర్ లో పెట్టేసుకుంటాను. అలాగే కొబ్బరికాయలు నెలకు ఒకసారి అయితే కొబ్బరికాయలు ఇంట్లో డెఫినెట్లీ వస్తాయి. మేము వచ్చిన వెంటనే ఏం వాడము. కొట్టిన కొబ్బరికాయని నీళ్ళ వరకు తాగేసుకొని కొబ్బరికాయని మాత్రం ఫ్రీజర్ లో పెట్టుకుంటాను. యాజ్ ఇట్ ఈస్ గానే పెట్టుకొని ఒక 3 నెలలకో 4 నెలలకో అన్ని కొబ్బరికాయలని తీసేసి కొంచెం సేపు బయట రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పెట్టిన తర్వాత ఈజీగా బయటకు వచ్చేస్తుంది. జస్ట్ మామూలు కత్తితో కట్ చేసి కొబ్బరిని మొత్తం ఇలా బయటికి తీసుకొని వీటిని పీసెస్ లాగా చేసుకొని కడిగేసి కొంచెం మళ్ళీ ఆరబెట్టి అసలు నీళ్ళు అనేవి లేకుండా చూసుకొని అప్పుడు దీన్ని మిక్సీ కొడతాను. మిక్సీ కొట్టినది రీయూజబుల్ ఫ్రీజర్ బ్యాగ్ లో వేసుకొని చిన్నట్టుగానే మొత్తం గాలిని తీసేసి అప్పుడు దీన్ని ఫ్రీజర్ లో పెట్టుకుంటాను. అసలు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చేది అంటే ముందు కొన్నప్పుడు వెంటనే వారంలో అయిపోయేలాగా అనిపించలేదన్నమాట. సో చాలా వరకు కూరగాయలు వాడే ముందే పాడైపోయేవి. సో ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటుంటే మాకు ఎక్కువ రోజులు వస్తున్నాయి అనేది బాగా అర్థమైపోయింది. అందుకనే మేము ఇంకా మీల్ ప్రెప్ అనేది కంటిన్యూస్ గా చేసుకుంటున్నాము. సో చాలా వరకు వేస్టేజ్ అనేది తక్కువైపోతుంది. క్యాబేజ్ ని కూడా అలానే మొత్తం కట్ చేసుకొని న్యూడిల్స్ కోసం కొంచెం పొడుగ్గాను, కూర కోసం వరకు కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలా దీనికైతే అసలు ఎటువంటి పేపర్ టవల్ కూడా అక్కర్లేదు. మామూలుగా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో క్రిస్పర్ లో పెట్టేసుకుంటాను. ఒకటి టిప్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రీజర్ బ్యాగ్స్ కానీ రీయూజబుల్ ఫ్రీజర్ బ్యాగ్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మరీ బ్రిమ్ దాకా నింపకండి, కొంచెం స్పేస్ వదిలిపెట్టండి. ఇలా స్టోర్ చేసుకుంటే మాత్రం మీకు వెజ్జెస్ అనేవి చాలా ఎక్కువ రోజుల వరకు డెఫినెట్లీ నిలువ ఉంటాయి. చూసారు కదా మీల్ ప్రెప్ చేసినవి ఎలా స్టోర్ చేసుకుంటానో. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, థ్యాంక్ యూ, నమస్తే.